రైట్ ఇక ఈసారి ఎన్నికల్లో కడప సెగ్మెంట్ చాలా కీలకంగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్ చెప్పండి, ఈసారి ఎన్నికల్లో కడప సెగ్మెంట్ చాలా కీలకంగా ఉంది. ఒక అంశం ఏంటంటే ఒకే కుటుంబం, అది కూడా వైఎస్ కుటుంబం నుంచి విడివిడి పార్టీల నుంచి పోటీ చేస్తుండడం ఒక అంశం అయితే, మరొకటి వివేక హత్య కేసు ఇప్పుడు ప్రధానంగా మారింది. సో ఈ మొత్తం సమీకరణాలు ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే సాధారణంగా ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఒక ఇష్యూ పైన నియోజకవర్గం కావచ్చు, లేకపోతే పార్లమెంటరీ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఇక్కడ ఒక ప్రధానమైన చర్చగా జరుగుతుంది. ఆ ఇష్యూనే ఎక్కువగా ఒక కిక్ చేస్తూ ఎన్నికల ప్రచారాలు సాగుతాయి. ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే స్వపక్షం కావచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది, వివేక హత్య కేసులో జరుగుతున్నది మాత్రం ఒక నియోజకవర్గానికి సంబంధించింది కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా చర్చకు తీస్తున్న ఒక అంశం. మరోవైపు సాధారణంగా ప్రజలను ప్రభావితం చేసే ఒక ప్రధానమైన ఇష్యూగా మనం వివేక హత్య కేసుని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అటు ఇప్పుడు నియోజకవర్గానికి సంబంధించి పరిమితం చేసుకుంటే ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు, అంటే మనం ఏదైతే కడప నియోజకవర్గాన్ని తీసుకుంటే ఈ విధంగా మనం దీన్ని అంచనా వేయాల్సిన అవసరం ఉంది. కడప నియోజకవర్గాన్ని ప్రధానంగా తీసుకుంటే ప్రధానమైన చర్చ దీనిపైన జరుగుతుంది. ఎవరైతే వివేక హంతకులు ఎవరు, వివేకను హత్య చేసింది ఎవరు, ఆ హత్యను దాన్ని మేకప్ చేస్తూ ఇది హత్య కాదని దాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తున్నది ఎవరు, ఈ రోజున ఎవరైతే హంతకులుగా ఉన్నారో వాళ్ళు అరెస్ట్ కాకుండా చేస్తుంది ఎవరు, వాళ్ళు బయట తిరుగుతున్నట్టు చేస్తుంది ఎవరు అనేది ప్రధానమైన ప్రశ్న మనకు జరుగుతుంది. దీనికి ఇద్దరుగా, అంటే ఏదైతే ఈ కడప నియోజకవర్గంలో సంబంధించి పార్లమెంటుకి సంబంధించి అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారో అవినాష్ రెడ్డి పైన 31 అక్కలిద్దరూ దాడి చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా వివేక కూతురు సునీతను మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. సునీత నేరుగా ఇద్దరికి అంటే ఒక అన్నకి, ఒక తమ్ముడికి ప్రధానమైన ప్రశ్న ఆవిడ సంధిస్తున్నది. జగన్కి ప్రధానంగా చెప్తున్న ప్రశ్న ఒకటి ఉంటే అవినాష్కి మరో ప్రశ్న సంధిస్తున్నారు. అవినాష్ రెడ్డి వారికి ఎందుకు టికెట్ ఇచ్చారని ప్రధానంగా ప్రశ్నిస్తుంటే, మరోవైపు ఇలాంటి వారిని చట్టసభలోకి తీసుకెళ్లడం అనేది సరైనది కాదు, ఓడించండి అనేది ఒక ప్రధానమైన పిలుపు అయితే సునీత ఇస్తున్నారు. మరోవైపు ఆవిడ ప్రధానంగా చర్చ చేస్తున్నది, జగనన్న నువ్వు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే జగన్ ఏదైతే తన మేమంతా సిద్ధం యాత్రలోన ఒక ప్రధానంగా చెప్తున్న అంశం మనం తీసుకుంటే, ఆయన ప్రచారంలోన కడపకు సంబంధించి ఏదైతే ఈ వివేక బాబాయ్ హత్య జరిగిందో, బాబాయ్ హత్యలో ప్రధానంగా ఆ నియోజకవర్గంలో ఉండే ప్రజలకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు అనేది ఆయన ప్రధానంగా ప్రచారం చేస్తూ వెళ్తున్నారు. అయితే సునీత ప్రధానంగా ఆవిడ చర్చకు తీసుకొస్తున్న విషయం ఒకటే కనిపిస్తుంది. అది నిజంగా కడప నియోజకవర్గ ప్రజల్లో ఒకరిగా ఉన్న జగన్ అన్నా నీకు తెలియదు అనేది ఆవిడ సూటిగా ప్రశ్నకు సమాధానం లేదని చెప్పాలి. ఎందుకంటే ఆవిడ ప్రధానంగా తీసుకొస్తున్న ఒక చర్చ, తన తండ్రి హత్యకు కారకులైన వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, అందులో అవినాష్ని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇందులో ఉండే ఒక చిక్కుముడి వీడుతుంది, నిజమైన దోషులు ఎవరో తేలుతారు, ఈ హత్య చేసిన వారికి శిక్ష పడినట్టు అవుతుంది అనేది ఆవిడ ప్రధానంగా చర్చ తీసుకుంటారు. ఇలాగే మరోవైపు అంటే ఒక సీఎంగా ఏదైతే ఒక అన్నగా కాదు, జగనన్న నువ్వు అన్నగా కాదు, ఒక సీఎంగా నాకు సమాధానం చెప్పి తీరాలి, ఈ కేసులో నాకు న్యాయం చేయాలనేది ప్రధానంగా ఆవిడ డిమాండ్ చేస్తున్నది. మరోవైపు ఈ నియోజకవర్గం నుంచి అవినాష్ రెడ్డిపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఏఏసీ అధ్యక్షురాలు ఆమె చేస్తున్నది ప్రధానంగా, అంటే షర్మిల పోటీ చేస్తూ ఇక్కడ పార్లమెంట్ నుంచి ఆవిడ కూడా ప్రధానంగా విమర్శలు చేస్తున్నది. అవినాష్ లాంటి వారికి ఎందుకు టికెట్ ఇచ్చారు, అంటే హంతకులకు టికెట్ ఇచ్చే అవసరం ఎందుకు వచ్చింది, ఇలాంటి రాజకీయాలు చేయడం, హత్యా రాజకీయాలు సరైనవి కావదని ఆవిడ ప్రధానంగా ప్రస్తావన తీసుకొస్తుంది. అంటే ప్రధానంగా కడప నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా ఇదే చర్చతో పాటు గెలుపు ఓటముల పైన పూర్తిగా ప్రభావం చూపించే విధంగా ఇద్దరు అక్కలు ఏదైతే ఉన్నారో, ఈ అవినాష్ రెడ్డికి అక్కలుగా ఉన్న ఇద్దరు కూడా షర్మిల, మరోవైపు సునీత ముప్పేట దాడి చేస్తున్నారు. ఇది ప్రధానంగా నియోజకవర్గంలోన అంటే అసెంబ్లీ కావచ్చు, అటు పార్లమెంట్ కావచ్చు, పూర్తిగా చర్చ జరుగుతుంది. అవినాష్ రెడ్డిని పూర్తిగా ఓడించండి, అవసరమైతే జగనన్నను కూడా ఓడించాలనేది ఈ ఇద్దరు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం రాకూడదనేది వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది.